నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామంలో తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభను నిర్వహించారు. మహాసభకు ముందుగా పెంకు పరిశ్రమ కార్మికులు గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. టీటీడబ్ల్యూ జెండాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ రామ్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో అమరవీరులకు సంతాప సూచికగా ప్రధాన కార్యదర్శి ఎస్కే మదర్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సభలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ పాల్గొని మాట్లాడుతూ టైల్స్ కార్మికులు పోరాటాలు చేస్తున్న సమయంలో కొందరు అవకాశవాదులు పోరాటాలను నిర్వీర్యం చేయాలని, అసలు యూనియన్ను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. వారి ఎత్తుగడలను టీటీడబ్ల్యూ చిత్తు చేసి 2వ మహాసభ జరుపుకుని టైల్స్ కార్మికుల హక్కుల సాధన కోసం రాజకీయంగా చైతన్యపరుస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. మహాసభలో టీటీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే మదార్, రాష్ట్ర నాయకులు బి లింగ్యా, దుర్గాప్రసాద్, మూతి రాంబాబు, సనప రాంబాబు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాంబా ప్రసంగించారు. కార్యక్రమంలో సారయ్య, రంగబాబు, సత్యబాబు, శ్రీరాములు, స్వరూప, బుగ్గా రవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. మేము మా సొంత ప్రయోజనాల కొరకు కాకుండా కార్మికుల హక్కుల కొరకు శశబిషలు లేకుండా కార్మికుల హక్కుల కొరకు అంకిత భావంతో పని చేస్తామని, అమలు చేస్తామని, అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అంటే నిజం ఎప్పటికైనా నిబ్బరంగా నిమ్మలంగా ఉంటుంది. ఒక సామెత ఉంది కదా, నిజం గడప దాటక ముందే అబద్ధం అప్పుడే ఆరులు తిరిగి వస్తుందట. అంటే అబద్ధానికి అంత పవర్ ఉంటుంది, కానీ ఒకేసారి కుప్పకూలిపోద్ది అబద్ధం అనేటువంటిది. నిజం అనేటువంటి నిబ్బరంగా ఉంటుంది, నిలబడుతుంది, కలబడుతుంది, పోరాడుతుంది. ఇది మనం చేసినటువంటిది. ఇవాళ మేము 4-5 రోజుల నుంచి ఫ్యాక్టరీ తిరుగుతూ ఉంటే, కృష్ణన్న, నేను, రామ్ సింగ్, కొంతమంది కామ్రేడ్స్ తిరుగుతూ ఉంటే కార్మికులందరూ కూడా మంచిగా మాట్లాడి మన సభను విజయవంతం చేసుకుందామని చెప్పారు. ఆ విధంగా మన కార్మికుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మన యూనియన్ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేసి మరోవైపు చూస్తున్నారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకంటే మన విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ 2015 మన నుంచి ఇలా భిన్నాభిప్రాయాలు ఎవరికి లేదు, కానీ కావాలని దుష్ప్రచారాలు మన నాయకత్వం మీద చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది. వాస్తవానికి గతంలో మన లింగన్న మహబాద్ జిల్లాకు మన ఐఎఫ్టియు అప్లికేషన్ కింద సభ్యత్వం కింద 1000 మంది సభ్యత్వం కింద మనకు అప్లికేషన్ ఇవ్వాలి. మనం ఇది ఆల్ ఇండియా కమిటీకి మనం అప్లికేషన్ ఇవ్వాలి. కానీ ఈరోజు చూసుకుంటే ఆ 1000 మంది అనే సున్నా లేదు, ఇప్పుడు 10. టోటల్గా చూసుకుంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 230-40లో ఉన్నాం. 1000 మంది ఎక్కడ మహబాద్ జిల్లాకి, ఇంకా ఖమ్మం జిల్లా మనకు లెక్క రాలే. ఆ ఖమ్మం జిల్లా వాళ్ళకి ఇచ్చేది సభ్యత్వాలు. అంటే ఈ యొక్క ఇండస్ట్రీ మొత్తంగా సిక్ ఇండస్ట్రీగా మారిపోయిన పరిస్థితి. ప్రభుత్వాలు వాళ్ళు ఏదైతే ఇతర సంఘాలకు, ఇతర సంస్థలకు ఇచ్చిన
రాయితీలను ఈ యొక్క టైల్స్ ఫ్యాక్టరీలకు రాయితీలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. అదే కాకుండా ఈరోజు టైల్స్ ఫ్యాక్టరీలన్నీ మూతేసుకొని ఇటుక బట్టీలు పెట్టి ఇటుకలు తయారు చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలకు ప్రభుత్వం కూడా దీని మీద ఒక అభిప్రాయానికి రావాలని చెప్పని గతంలో కూడా మనం ఎన్నో ర్యాలీలు చేశాము, ప్రభుత్వానికి విన్నపాలు కూడా చేశాము. ఏదైతే ఈ యొక్క టైల్స్ మీద ఆ యొక్క పెంకు మీద వేసే పన్నును రద్దు చేయాలని చెప్పని లేదా తగ్గించాలని చెప్పని కూడా మనం ఇచ్చినాం. మనం ఇది ఒకటే కాదు, బీడి ఇతర చిన్న చిన్న పరిశ్రమల మీద కూడా మనం పన్నులు తీసేయాలని చెప్పని మనం కోరడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో లాభాల గురించి అంటే లాభాలు రావాలనే దాని మీద ఈరోజు ప్రభుత్వాలు ఉన్నది మనకు కనబడుతున్నది. కాబట్టి మనం ఈ యొక్క రాబోయే ఈరోజు ఎన్నుకున్న మీ కమిటీకి ముళ్ళ కీటం లాగానే ఉంటాయనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే అటు యజమానులు చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంటుంది, అలానే కార్మికుల హక్కుల కోసం కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంటుంది. చెప్పాడు మనం ఇంతకుముందు ఒక కామ్రేడ్, వాళ్ళు సమ్మెకు సిద్ధంగా లేరని. అసలు గతంలో మన కార్మికులు ఎక్కడికి రావాలన్నా అక్కడికి వచ్చే పరిస్థితి. మేము ఒక 100 మంది రావాలని అంటే ఓకే సార్, ఓకే అన్న అని చెప్పి మేము కమిటీలో ఒప్పుకొని 100 మందిని ఈజీగా ట్రైన్ ఎక్కించి హైదరాబాద్ పోయే పరిస్థితి ఉండే. ఢిల్లీ పోవాలంటే కూడా మనం 100 మంది కాదు 200 మందిని కూడా తీసుకుపోయే పరిస్థితి టైల్స్ వర్కర్స్లో ఉండే. ఒక పక్కన వాళ్ళు, ఒక పక్కన యజమానులు, పెద్ద పెద్ద యజమానులు కుట్రగాసి ఒక్క ముత్తార్ పాషా గారు లేకపోతే ఈ యూనియన్ లేదని చెప్పి వాళ్ళు ఈ అడ్డునెట తప్పించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా తల వంచకుండా, ఎవరికి రాజీ పడకుండా, ఎవరికి ఏం చెప్పాలో, ఎక్కడ ఎవరితో చెప్పించాలో, ఏ మామూలు చెప్తే వింటాడా, మరి ఎట్లా చెప్తే వింటాడు, బయట వాళ్ళు చెప్పాలా, లోపల వాళ్ళు చెప్పాలా, ఎట్లా అని ఆవగట్టుకోవాలని చెప్పి చాలా ఎత్తుగడలు. ఆ ఎత్తుగడలో భాగమే ఇవాళ ఆయన ఉన్నప్పుడు మహబూబాద్లో ఇల్లందులో 16 సంఘాలు ఏర్పాటు చేశాడు. 16 సంఘాలకు ఏర్పాటు చేసి దాని నాయకత్వం వహించాడు. ఎన్ని రకాల భాగాలకి ఎన్ని గంటలు పనిచేస్తే నువ్వు ఎంత నీకు లాభం వస్తుంది, నీ కుటుంబాన్ని ఎంత సాదుకుంటావు, నీకు వచ్చే నిత్యావసర వస్తువులేంటి, నువ్వు ఎట్లా బతుకుతావు, దాన్ని తిరుగుబాటు చేయాలంటే మనందరం ఏం చేయాలి? ఫస్ట్ యజమానితో మాట్లాడేటప్పుడు కార్మికుని సిద్ధం చేసి, మామూలుగా సిద్ధం చేస్తే వినకుంటే మళ్ళీ ఆ కార్మికుడు నిలబెట్టట్టుగా వెనక ముత్తార్ పాషా గారు ఉంటాడు, ముందు కార్మికుడు ఉంటాడు, నాకు కావాలని చెప్పి నిలబడి ఈ హక్కు కోసం మేము పోరాడతాం, మేము సమ్మె చేస్తాం, సాధించుకుంటాం, ఏం చేస్తావో చేసుకోపో అని ఆ కార్మికుడే చెప్తాడు. ఒకవేళ పాషా గారు చెప్తే పాషా గారు వాళ్ళకి భయపెట్టించి చెప్పించారని చెప్తారు. కానీ కార్మికుడే కడుపు కాలుతుంటే, కుటుంబం వెళ్ళక, పిల్లల చదువు బుక్లకు నోట్సులకు లేక వాళ్ళే తిరుగుబాటు చేసి రహస్యంగా మీటింగ్ పెట్టి కార్మికులు చైతన్యవంతం చేయటంలో ముత్తార్ పాషా గారు అట్లాంటి నాయకుడు మనకెక్కడ దొరకడు. ఆ నాయకుడిని మనం ఈ పెంకు ఫ్యాక్టరీ ఉన్నంత రోజులు, ఈ పెంకు ఫ్యాక్టరీ మనం పొందుతున్న హక్కులు ఈ మామూలుగా రాలేదు. ఈ చాలా పోరాటాలు చేస్తే వచ్చినాయి. ఈ 8-9 పండుగ మచ్చలు గవర్నమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఇవ్వట్లేదు. ఈ గ్రాట్యుటీ పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద పరిశ్రమలో కూడా ఈ గ్రాట్యుటీ లేదు. 5 సంవత్సరాలు చేస్తే గ్రాట్యుటీ ఇవ్వాలి. 15 రోజులు ఎప్పుడైతే 5 సంవత్సరాలు చేసినాక మినిమం వేజ్ ఎప్పుడైతే ఎంత ఉంటుందో ఆ జీతాలు పెరిగినాక ఆ జీతంతో 15 రోజులు కూడుకున్న సెలవులు కట్టివ్వాలని చెప్పి చేశారు. ఆడోళ్లకు 300 రూపాయలు 300 మస్టర్లు 30 మస్టర్లు కట్టివ్వాలని చెప్పి ప్రసిద్ధ సెలవులు అవి కూడా కనిపెట్టాడు. ఎన్ని రోజులు చేయాలి, ఆ జీతంతో పాటు కట్టివ్వాలని చెప్పి చేశారు. ఏమేం చేశాడు భాషన్న? గ్రాట్యుటీ చేశారు. పండుగ మచ్చలు 9 పండుగ మచ్చలు ఇప్పిస్తున్నాడు. ఏలు పోయినా కాలు పోయినా ఒకవేళ ఓనర్ ఇన్సూరెన్స్ కట్టకపోతే ఆయన జేబు నుంచి ఇప్పించేట్టుగా చేశారు. కొంతమంది కార్మికులు యజమానులు ఇన్సూరెన్స్ కడితే డబ్బులు బాగా కట్టినోరికి, కట్టించినోరికి, పోయినోరికి, వచ్చినోరికి ఛార్జీలకు ఎక్కువైతేనే ఏం కాలే నేను చూసుకుంటాలే, ఓ ఈయన నాయకుడు మన చేతులు ఉన్నాడు కదా అని అట్లాంటి ప్రయత్నాలు చేసినా ఆ ఎడంకాలతో ఆ డబ్బులు ఇస్తే కూడా వెనక తోసి ఈ కార్మికుడు ఇంత వస్తుంది,
నీ లేబర్ ఆఫీస్ కూడా కట్టడు రేటు. ఏ రేటు, ఏ సంవత్సరం, ఆయన వయసు ఎంత, ఆయన ఏం పని చేస్తాడు, ప్రస్తుతానికి జీతం ఎంత వచ్చేది, దాని మీద పర్సెంటేజ్ కొట్టి లెక్క కొట్టేది. మేము పరేషాన్ అయిపోయాం. రోజుల్లో సమావేశాలు అయితే పక్క ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు మన ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితే మనం పట్టించుకోం. ఆయన ఏలు పోయినా, కాలు పోయినా, ఏం పోయినా, ఓ ఆయన అట్టంటోళ్ళే, ఈయన ఇట్టంటాడు. అట్ట కాదు, మనం ఆ కార్మికుడు న్యాయం చేయాలి. మనకి ఎవడు మనకి ఏమైతో రేపు మనం సపోర్ట్ చేయడా, ఆయన మనకు సపోర్ట్ చేయడా, ఆయన పిల్లల పరిస్థితి ఏంటి, ఆయన నష్టపోతే ఎవరు బాగుపడాలి, ఎవరి కోసం ఫ్యాక్టరీకి వచ్చిండు, ఎవరు బాగుపడ్డారు, ఎవరు లక్షలు కాడవుతాడు, ఎవరెవరు ప్లాట్ కొంటారు, ఎన్ని కోడెస్ ప్లాట్ అవుతాడు, ఎవరు నాశనం అయిపోతున్నాడు, మనకు కనిపెట్టుకోవాలి. వాళ్ళ పక్కన కార్మికులు ఏ యూనియన్ ఏం చేస్తారు, ఈ పక్కన కార్మికులు గట్టిగా లేకపోతే యూనియన్ కూడా ఏం చేయదు. యూనియన్ అంటేనే కార్మికుల బలం. ఒక నాయకుడు మాట్లాడచ్చు, సమస్య మీద నిలబడి మాట్లాడచ్చు. మీ దగ్గర పనిచేసే కార్మికులు మీ యజమానితో మీరు మాట్లాడకపోయినా మేము మాట్లాడిస్తాం, మీ దగ్గర ఉంటాం, నువ్వు గట్టిగా నిలబడని మేము ధైర్యం ఇస్తే దాన్ని ఫాలో అయ్యి మరి హక్కుల కోసం పోరాడినట్లయితాం. మరి హక్కులు సాధించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఉత్తరాలు వచ్చినాయి కావు, ఈ ప్రేమతో ఇచ్చే జీతాలు కావు, ఓనర్ అభిమానంతో ఇచ్చేది కాదు. ఈ నష్టాలు పోయి త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసుకొని ఇది నిలబడితేనే చేస్తామని చెప్పి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లేని హక్కులు లేని మొత్తం కూడా 6,000 మంది చంద్రబాబు నాయుడు కాలనీ ఇస్తే, నువ్వు కాలనీ ఇస్తే పెంకులో కాలనీ ఇవ్వాలి, స్లాబ్ ఇస్తే మా కార్మికులు ఏమైపోతారని చెప్పి మనం 5,000 మందితోటి చలో అసెంబ్లీ కార్యక్రమం తీసుకున్నాం. పాషన్న నాయకత్వంలో మన యూనియన్ మామూలు యూనియన్ కాదు. దారి పోయినా భయపెట్టిస్తే రామ్ సింగ్ లంగో దొంగ అంటే కాదు, రామ్ సింగ్ జాగిరి కాదు, రామ్ సింగ్ సొత్తు కాదు, రామ్ సింగ్ ఒక వ్యక్తి. రామ్ సింగ్ పార్టీ చెప్తే, యూనియన్ చెప్తే యూనియన్ నిర్ణయంతో అమలు చేసే ఒక రామ్ సింగ్ తప్ప రామ్ సింగ్ ఇక్కడ ఏం లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. రామ్ సింగ్ ఒక వ్యక్తి అనేది చూసుకోవాలి. ఆయన వాళ్ళు చూసుకుంటే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.